అవును. మిస్సమ్మ అమ్మ ఆత్మతోనే మాట్లాడుతుంది. రండి కావాలంటే మీకు చూపిస్తాను. మనం అక్కడికి వెళ్లి చూద్దాం అని అంజు అనడంతో, అలాగేనని పిల్లలందరూ కిందికి వస్తారు. అమర్ హాల్లోనే కూర్చొని ఉండటంతో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అని అమర్ అడగటంతో, అమ్మ ఆత్మతో మిస్సమ్మ లాన్‌లో మాట్లాడుతోంది. వెళ్తున్నాం అని అంజు చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు అంజు అని అమర్ అడగటంతో, అవును డాడ్ ఆత్మలు ఉన్నాయి. అమ్మ ఆత్మ నా కళ్ళ ముందరే ఉన్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుందని మీరు చెప్పారు కదా! ఇప్పుడు మిస్సమ్మ అమ్మ ఆత్మతో లాన్‌లో నిలబడి మాట్లాడుతోంది. రండి డాడ్ మీరు కూడా చూద్దురు అని అంజు అంటుంది. రండి డాడ్ రండి అని అంజు అమర్ చేయి పట్టుకు వస్తూ ఉండటంతో అప్పుడే అక్కడే నిలబడి ఉన్న రాథోడ్ అమ్మో సారేంటి పిల్లలతో ఇలా లాన్‌లోకి వచ్చేశారు. ఇప్పుడు మిస్సమ్మని చూస్తే అని రాథోడ్ టెన్షన్ పడుతూ ఏంటి సార్ ఈ సమయంలో ఇలా వచ్చారు అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే మనోహరి కారులో అక్కడ దిగుతూ ఉంటుంది. అమరేంటి పిల్లల్ని తీసుకొని ఇలా వస్తున్నాడు అంటే బాగి అరుంధతి ఆత్మతో మాట్లాడుతోందన్న విషయం అమర్‌కి తెలిసిపోయిందా? అయ్యో ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. మా అమ్మని చూడ్డానికి వెళ్తున్నాం రాథోడ్ అని అంజు చెప్తుంది. దాంతో రాథోడ్ మరింత కంగారు పడుతూ ఉంటాడు. బాలిక నీ పతిదేవుడు పిల్లల్ని తీసుకొని వచ్చుచున్నారు అని గుప్తా గారు చెప్పడంతో ఆరు షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అక్క ఏమైందక్క ఎందుకలా చూస్తున్నారు అని బాగి అడుగుతూ ఉంటుంది. ఈ లోపలే అమర్ పిల్లలు అక్కడికి వచ్చేస్తారు. బాగి అని పిలవగానే ఆరు టెన్షన్ పడుతూ ఉంటే బాగి చాలా టెన్షన్ పడుతూ అమర్ వైపు మెల్లగా తిరుగుతూ ఉంటుంది. బాగి ఇక్కడేం చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏవండి అది అది అని బాగి నసుగుతూ ఉంటే నిన్నే బాగి అడుగుతున్నది ఈ సమయంలో ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అది అండి నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని బాగి చెప్తుంది. ఏంటి ఎవరితోనూ మాట్లాడడం లేదా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా ఇదెప్పటి నుంచి అని అమర్ అంటాడు. దాంతో ఆరుకి అర్థమైపోయి గుప్తా గారు ఏంటిది అని చెప్తూ ఉంటే అవును బాలిక అని గుప్తా గారు తల ఊపుతూ ఉంటారు. నిజం చెప్పు మిస్సమ్మ నువ్వు మాట్లాడుతున్నది అమ్మ ఆత్మతో కదా అబద్ధాలు చెప్పకు అని అంజు అంటుంది. లేదంజు నిజంగా ఇక్కడ ఎవరూ లేరు. నిజంగా నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని బాగి అంటుంది. కాదు కాదు అని అంజు అంటే కాదంజు అని బాగి అంటుంది. సరే ఈ సమయంలో ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు పదండి లోపలికి అని అమర్ అంటాడు. పదండి పిల్లలు పదండి పదండి అని బాగి కూడా తొందర పెడుతూ ఉంటుంది. ఇక బాగి వెళ్తూ ఉంటే ఆరు టాటా బాయ్ బాయ్ చెప్తూ ఉంటుంది. బాగి కూడా చెయ్యి ఊపుతూ బాయ్ అక్క అని వెళ్తూ ఉంటుంది. థాంక్ గాడ్ బాగి అమర్‌కి నిజం చెప్పలేదు అని మనోహరి దూరం నుంచి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. తెల్లవారగానే రణ్వీర్ చెంబా ఇద్దరు అమర్ ఇంటి ముందు కారు ఆపుకొని ఉంటారు. అప్పుడే పాల ప్యాకెట్లు తీసుకొని పాలవాడు రావటంతో చెంబా ఏంటి పాల ప్యాకెట్లలోకి ఇంజెక్షన్ ఎక్కిస్తున్నావు అని రణ్వీర్ అడుగుతూ ఉంటాడు. కొన్నిసార్లు తంత్రాలు చేయనివి సైన్స్ చేస్తుంది రణ్వీర్ చూస్తూ ఉండు అని చెంబా అంటుంది. ఇప్పుడు నువ్వేం చేయాలో నీకు అర్థమైంది కదా అని చెంబా చెప్పడంతో నేరుగా రణ్వీర్ ఆ పాలవాడి దగ్గరికి వెళ్ళి బాబాయ్ నా కార్ స్టార్ట్ అవ్వట్లేదు కాస్త వచ్చి సహాయం చేస్తావా అని అడగటంతో అలాగే తప్పకుండా అని ఆ పాల ప్యాకెట్లని రెండింటిని ఆ స్కూటీపై పెట్టుకొని అతను రణ్వీర్ కార్ దగ్గరికి వస్తాడు. ఈ లోపల చెంబ అక్కడికి వెళ్ళి ఆ పాల ప్యాకెట్లకు బదులుగా ఇంజెక్షన్ చేసిన ఆ రెండు పాల ప్యాకెట్లని పెట్టేస్తుంది. తర్వాత అతను వచ్చి అవే పాల ప్యాకెట్లని బాగి వాళ్ళ ఇంట్లో డెలివరీ చేసేస్తారు. చెంబా మనం అనుకున్నది సాధించేస్తున్నాం కదా ఉండు మనోహర్‌కి ఫోన్ చేస్తాను అని రణ్వీర్ ఫోన్ చేస్తాడు. ఆ చెప్పు రణ్వీర్ పని పూర్తయిపోయిందా అని అనడంతో పాల ప్యాకెట్లు మీ ఇంట్లో డెలివరీ చేసేశారు. కాబట్టి ఇక నెక్స్ట్ అగ్నికి ఆర్జ్యం పొయ్యాల్సింది నువ్వే అని రణ్వీర్ చెంబా చెప్తారు. అంటే ఏమవుతాయి? ఇప్పుడు ఆ పాలు విరిగిపోతాయా? లేదంటే బాంబులా పేలిపోతాయా? చెప్పండి ఏం చేశారు? అని మనోహరి అంటుంది. కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా అని చెంబ అనడంతో అంటే ఆ పాలలో కొంప తీసి విషం కలిపారా? ఒకవేళ విషం కలిపిన పాలు పిల్లలు తాగారంటే వాళ్ళకి ఏదైనా అయిందంటే అమర్ ఎంక్వైరీ మొదలు పెడతాడు. అప్పుడు మొత్తం దొరికిపోతాము అని మనోహరి అంటుంది. వాళ్ళ ప్రాణాలు తీయటం మా ఉద్దేశం కాదు మనోహరి. చెప్పాం కదా! జస్ట్ భయపెట్టడానికి మాత్రమే అని కాసేపట్లో నీకే తెలుస్తుందిలే. నువ్వు మాత్రం అగ్నికి ఆర్జ్యం పొయ్యి అని రణ్వీర్ చెప్తాడు. అలాగేనని మనోహరి అంటుంది.
యెస్. ఆ ఆస్తికల్ని గంగలో కలిపేయాలని నేను అమర్‌ని బాగా భయపెట్టేస్తాను అని మనోహరి అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి బయట కాఫీ టేబుల్‌పై ఉన్న ఆ పాల ప్యాకెట్‌లను చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత బాగి, రాథోడ్ ఇద్దరు బాల్కనీ దగ్గరికి వచ్చి గార్డెన్‌లో ఆరు కనిపిస్తుందేమోనని బాగి ఎదురు చూస్తూ ఉంటుంది. "కనిపించిందా మిస్సమ్మ?" అని రాథోడ్ అడగటంతో, "లేదు రాథోడ్ అక్క ఎక్కడా లాన్‌లో కనిపించట్లేదు" అని బాగి బాధపడుతూ ఉంటుంది. "నాకు నిజం తెలిసిపోయిందని చెప్పి అక్క వెళ్ళిపోయిందేమో రాథోడ్ నాకు చాలా బాధగా ఉంది" అని బాగి బాధపడుతూ ఉంటుంది. "నిజం ఎప్పటికైనా తెలిసిపోవాల్సిందే కదా మిస్సమ్మ" అని రాథోడ్ అంటే, "కానీ నాకు ఈ నిజం తెలియకుండా ఉండాల్సింది. ఇప్పుడు చూడు నాకు తెలిసిందని అక్క వెళ్ళిపోయినట్లు ఉంది. తెలియకపోతే నేను అక్కతో చాలా బాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేదాన్ని కదా" అని బాగి బాధపడుతూ ఉంటుంది. ఆరు రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, "ఆగుం బాలిక ఎక్కడికి వెళ్ళుచుంటివి" అని గుప్తా గారు అడ్డుపడుతూ ఉంటారు. "లేదు గుప్తా గారు, నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండలేను. నేను మనిషిని కాదు ఆత్మని అని నా చెల్లికి తెలిసిపోయింది. మరి నేను ఎలా నా ముఖం చూపించను? నేను అక్కడ ఉండలేను గుప్తా గారు. నన్ను మీ లోకానికి తీసుకువెళ్ళండి. వచ్చేస్తానని" ఆరు అంటే, "చూడు బాలిక, ఇంకా నీ ఉత్తర క్రియలు పూర్తి కాలేదు. నీకు ఇంకా కాస్త సమయం ఉంది కాబట్టి అంతవరకు నీ పిల్ల పిచ్చుకలు, పతిదేవుడు, నీ చెల్లితో చాలా సంతోషంగా గడుపుము. ఎలాగూ ఆ తర్వాత రావాల్సిందే కదా" అని గుప్తా గారు అంటారు. "కానీ నేను ఇక్కడ ఉండి ఏం లాభం గుప్తా గారు? అక్కడ ఉన్నది నా సొంత చెల్లి అని తెలిసి కూడా నేనేమీ చేయలేని పరిస్థితి కదా! అలాంటప్పుడు ఉండి ఏం లాభం" అని ఆరు బాధపడుతూ ఉంటుంది. "అసలు అక్క నాకు మాత్రమే కనిపించటానికి కారణం ఏంటి రాథోడ్" అని బాగి ఆలోచిస్తూ ఉంటే, "ఎందుకంటే నువ్వు అరుంధతి మేడంకి సొంత చెల్లెలు కాబట్టి మిస్సమ్మ, రక్త సంబంధం వల్లే మేడం గారు నీకు కనిపించుచున్నారు" అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. "చూడు బాలిక, నువ్వు ఈ కొన్ని దినములు చాలా సంతోషంగా గడపాలి. నువ్వు నీ తండ్రిని కలుసుకోవాలి. అంతేకాదు నువ్వు తన సొంత అక్క అన్న విషయం కూడా ఆ బాలికకి నిజం తెలిసిపోతుంది బాలిక. ఇవన్నీ జరగాలి. కాబట్టి ఈ కొంతకాలంని నువ్వు సద్వినియోగం చేసుకోనుము" అని గుప్తా గారు అంటే, "నేనే తన సొంత అక్క అని తెలుసుకుంటే బాగి తట్టుకోగలదా" అని ఆరు బాధపడుతూ ఉంటుంది. "చూడు బాలిక, అన్నీ విధి ప్రకారమే జరుగుతాయి. ఈ కొన్ని దినాలు నువ్వు సద్వినియోగం చేసుకొని మరుజన్మ ఎత్తటానికి నువ్వు అన్నీ సిద్ధంగా కమ్ము" అని నా మాట విని నాతో రమ్మని గుప్తా గారు అనడంతో, "సరే పదండి గుప్తా గారు, ఇంటికి వెళ్దాం" అని ఆరు అంటుంది. "నీ బాధని అర్థం చేసుకొని మేడం గారు ఖచ్చితంగా తిరిగి వస్తారు మిస్సమ్మ. మేడం గారు మీకందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వకుండా ఎలా ఈ లోకాన్ని వదిలి వెళ్తారు? ఖచ్చితంగా వస్తారు మిస్సమ్మ" అని రాథోడ్ చెప్తుంటే, "అదే రాథోడ్, నాకు కూడా అక్కని చూడాలని ఉంది. చాలా మాట్లాడాలని ఉంది. నాకు సొంత అక్క ఉంటే అలాగే ఉండాలని అనుకున్నాను. నా కల కలగానే మిగిలిపోతోంది" అని బాగి బాధపడుతూ ఉంటుంది. "సరే రాథోడ్, ఆయన జాగింగ్ నుండి వచ్చే టైం అయింది. నేను ఆయనకి కాఫీ ఇవ్వాలి" అని బాగి చెప్పి వెళ్తుంది. అలాగేనని రాథోడ్ ఇక హాల్‌లో ఉంటే అప్పుడే అమర్ జాగింగ్ నుంచి ఇంటికి వస్తాడు. హాల్‌లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే బాగి పాల ప్యాకెట్లు తీసుకొని పాలని స్టవ్ పై పెడుతుంది. మనోహరి అప్పుడే కిచెన్ దగ్గరికి వచ్చి చాటుగా బాగిని గమనించుకుంటూ ఉంటుంది. అయితే పాలని స్టవ్ పై పెట్టిన కాసేపటికి బాగి పాలను చూసి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. అలా బాగి కేకలు పెట్టడంతో మనోహరి కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి పాలు ఏమైనా రక్తపు కలర్‌లోకి మారిపోయాయా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.